ఎమర్జెన్సీ కాలంలోనే చంద్రబాబు కాంగ్రెస్ లో చేరారు అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. దేశంలో ఎమర్జెన్సీకి కారణమైన వ్యక్తులకు ప్రధాన అనుచరుడిగా అప్పట్లో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. ఇప్పుడేమో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రవచనాలు చెబుతూ ఉన్నారని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఓ పిచ్చి మంత్రి మాట్లాడుతూ ఉన్నాడని, ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కాదా అని సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడానికి ముందు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ సపోర్టర్గా ఉండి అదే కాంగ్రెస్ పార్టీలో మీరు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి ఎన్టీ రామారావు గారితో పరిచయం చేసుకొని తదనంతరం ఎన్టీ రామారావు గారి కుమార్తెని మీరు వివాహం ఆడడం ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. అసలు అలాంటి మీరు ఈరోజు 50 సంవత్సరాల సందర్భంగా మళ్ళీ వచ్చి చీకటి పాలన, డార్క్ డేస్ అంటూ ప్రవచనాలు, సూక్తులు ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పటి ఎమర్జెన్సీ కాలం ఎలా ఉందో మాలాంటి జనరేషన్కి తెలియకపోవచ్చు. బట్ ఈరోజు చాలా స్పష్టంగా ఎమర్జెన్సీ అనేది ఎలా ఉండేది, దేశం మొత్తం మీద ఎమర్జెన్సీ ఎలా ఉండేది అనేది ఈరోజు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అప్పటికి ఇప్పటికీ తేడా అంతా ఒకటే. ఆ రోజు ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేశారు, ఈరోజు డిక్లేర్ చేయలేదు. దట్ ఇస్ ది ఓన్లీ డిఫరెన్స్. అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆ ప్రతాపాన్ని చూపిస్తున్నారని ఈ సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఒక పిచ్చి మంత్రి చెప్తున్నటువంటి రాజ్యాంగం చాలా గొప్పగా చెప్తున్నాడు ఆయన. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అంటే దడుచుకుంటున్నారు, రెడ్ బుక్ అంటే ఉచ్చబోసుకుంటున్నారు, రెడ్ బుక్ అంటే హార్ట్ అటాక్ వస్తుంది. ఈజ్ ఇట్ నాట్ ఏ రెప్లికా ఆఫ్ ఎమర్జెన్సీ? ఈజ్ ఇట్ నాట్ ఎనదర్ మోడ్ ఆఫ్ ఎమర్జెన్సీ? ఇది కాదా ఎమర్జెన్సీ అంటే? అప్రకటిత ఎమర్జెన్సీ కాదా?